సరే అనిల్ రైట్ అనిల్ సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అనిల్. ఏంటి మొత్తానికి ఏంటి ఎవరి వాదన వాది? ఒకరు ఏమైనా ఫ్యాన్ అంటారు, ఒకరు ఏమైనా సైకిల్ అంటారు, కాదు ఒకరు కూటమి అంటారు, ఒకరు అలా కాదు ఇలా కాదంటారు. ఎవరి అంచనాలు వాళ్ళవి, ఎవరి బలాలు వాళ్ళవి, ఎవరి బలహీనతలు వాళ్ళవి. చివరికి ఏంటి ఎవరు గెలిచేది ఎవరు ఓడేది ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత కొంత ఒక స్పీడ్ అయితే క్రియేట్ చేశారు అనుకోవచ్చా? ఓకే, మొత్తానికి మన ఇందులో ఇంకో పాయింట్ సార్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది చివరి మూమెంట్లో అండి చాలా ఎక్కువ మంది మనకి ఎక్కువ ఓటింగ్ పెరగడానికి కారణం కూడా అండి అదొక అంశం అండి. కొత్త ఓట్లు 10 లక్షల మంది ఓటర్లు ప్లస్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల వైసీపీకి చెందిన కానీ వాళ్ళందరూ కూడా అండి డైవర్ట్ అయిపోయారు. అనిల్ గారు ఉన్నారు. ఏదైతే ఉందో ఆ పెరిగిన ఓటు శాతం ఏదైతే ఉందో అందులోని మహిళలు ఎక్కువ మంది చివరిలో వచ్చి ఓటు వేశారనే ఒక అంశం ఉందో దాన్ని పట్టుకొని రాజకీయం చేసే ప్రయత్నం జరుగుతుంది. దీన్ని ఒక రకంగా దింపుడు కళ్ళెం ఆశగా కూడా చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది సార్. ఎందుకంటే 2019, 2024 గమనిస్తే జరిగిన అనేక అంశాలు ఈ రోజు పోలికి కనిపిస్తాయి. ఆ రోజు ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకతను అప్పుడున్న పాలకులు గమనించలేకపోయారు, అప్పుడున్న ఓటర్ల చైతన్యాన్ని వాళ్ళు గమనించలేకపోయారు. నేడు కూడా అదే పరిస్థితి ఉందా అంటే క్షేత్రస్థాయిలో అలానే కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నికల జరిగిన మొదటి రోజు పోలింగ్ రోజు మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అనే విధంగా పరిస్థితి కనిపిస్తుంది. కానీ తర్వాత రోజుకి వచ్చేసరికి కొంత ఏదైతే అధికార పార్టీ కూడా తమకు అనుకూలంగా ఉందని చెప్పుకుని ఒక మౌత్ పబ్లిసిటీని క్రియేట్ చేసి ఒక ఏదైతే ఎమోషనల్ ద్వారా తమ కార్యకర్తలు కాపాడుకునే ప్రయత్నం చేస్తుందా అన్న పరిస్థితి కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే దాడులు జరిగిన తీరు ఒకటి, ఆ తర్వాత ఈ మౌత్ పబ్లిసిటీ ద్వారా క్యాడర్ స్ప్లిట్ అవ్వకుండా ఎంతో కొంత కాపాడుకునే ప్రయత్నంగా ఆ చర్యలు చేపట్టారనే విధంగా పరిస్థితులు కనిపిస్తుంది. అయితే వాస్తవ రూపానికి వస్తే వాస్తవంగా 5 ఏళ్లలో అధికార పార్టీ సంక్షేమం ఎంత ఇచ్చిందో మహిళలకి అంతకంటే ఎక్కువ ఆడపడుచుల నుంచి దోచుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. గ్యాస్ సిలిండర్ ధర దగ్గర నుంచి ఇంకా అనేక అంశాలు ఉప్పు పప్పు వరకు చూస్తే సార్ ఇంటిని నడిపేటటువంటి ఎవరైతే ఉన్నారో అక్క చెల్లెళ్ళు వారిపైనే ప్రధానంగా వారు ఒకప్పుడు ఒక కుటుంబానికి ఖర్చుగా ఆ కుటుంబ పెద్ద ఇంటి యజమాని ఒక 5,000 రూపాయలు ఇచ్చి కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లామంటే ఆ ఆడపడుచులు చాలా హాయిగా తీసుకెళ్లిన పరిస్థితి 14 నుంచి 19 వరకు. కానీ ఇప్పుడు నెలకి 12, 13 నుంచి 15,000 వరకు కూడా సరిపోని పరిస్థితి. దీనికి ప్రధాన కారణం అంటే అబ్నార్మల్ గా పెరిగిన ధరలు. అదే రూపంలో సంక్షేమ రూపంలో ఏదైతుందో ఒక ఇంటికి ఒక 10,000 పంపించినా మరో రకంగా 13, 14,000 రూపాయల ఖర్చు రూపంలో ఆ ఇంటి నుంచి వెళ్ళడం ద్వారా భారం మొత్తం కుటుంబం ఏదైతుందో ఆధారం చూసినటువంటి ఆ మహిళే చాలా కళ్ళకు కట్టినట్టు చూసింది. గతంలో మిగులుదల ఉండేది ఒక 1,000, 2,000 అంతో కథ. కానీ సంక్షేమం గతంలో ఎప్పుడు లేనంత సంక్షేమం నిజంగా వైసీపీ చేసినప్పటికీ కూడా ఏదైతే గతంలో ఉన్న అనేక పథకాలకు కొత్త పథకాలు వాటిని రూపొందించి చేసినప్పటికీ కూడా అంతకు మించి తీసుకున్న పరిస్థితి కూడా ఆడపడుచుల నుంచి ఈ ప్రభుత్వం నుంచే ఉంది. ఎందుకంటే సింపుల్ వర్డ్ సార్, ఆ పిల్లల చదువుకి 15,000 రూపాయలు 13,000 ఇచ్చారు. కానీ అదే స్థాయిలో ఒక క్వార్టర్ బుడ్డి పైన ఎంత వసూలు చేశారనేది చాలా క్లారిటీగా చూస్తే ఒక కుటుంబం నుంచి 2 లక్షల ఏదైతే ఏడాదికి 2 లక్షల రూపాయలు పైగా కూడా ప్రభుత్వం వివిధ రూపాయల మార్గాలలో పన్నుల రూపంలో తీసుకుందనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఆ క్లారిఫికేషన్స్ కనుక చేస్తే. అయితే కానీ అధికార పార్టీ ఈ రోజు లెక్కలు ఏమొస్తా ఉందంటే ఆడబిడ్డలకు మనం ఇచ్చిన సంక్షేమం ఖచ్చితంగా మమ్మల్ని గెలిపిస్తుందని చెప్తాం. కానీ ఆడబిడ్డల నుంచి తీసుకున్నటువంటి నగదు ఏదైతే ఉందో వివిధ రూపాలలో ఆ నగదు వల్ల ఆ కుటుంబాలు పడ్డటువంటి వేదన బాధ వాటన్నిటి రూపంగా ప్రతీకారం తీర్చుకున్నారా అనే విషయాన్ని ఎందుకు గ్రహించలేకపోతుందో చూడాల్సిన పరిస్థితి. అయితే ఒకవైపు టీడీపీ కూడా గట్టిగా ఆశలు పెట్టుకుంది. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు మొత్తం తమకు ఎక్కడ స్ప్లిట్ అవ్వకుండా మాకు వచ్చింది. రెండోది ఈ ధరల పెరుగుదల కావచ్చు, అభివృద్ధి లేకపోవడం కావచ్చు, రాజధాని అంశం కావచ్చు, దాడులు కావచ్చు, ఇలా అనేక అంశాలు తమకు అనుకూలంగా మారాయని వాళ్ళు వాళ్ళ లెక్కలు వేస్తా ఉన్నారు. అయితే 2019లో కొంత అతి ధీమాకి వెళ్ళి తెలుగుదేశం పార్టీ శ్రేణులు నష్టం చవిచూశాయో ఇప్పుడు కొంత భయపడతా ఉన్నారు. అంటే విజయం వచ్చే వరకు తమలో ఆందోళన ఉంటుందనే పరిస్థితి వారి నుంచి కూడా కనిపిస్తాను. అయితే ఆందోళన ఉన్నప్పటికీ వైసీపీ మేకపోతు గంభీర్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం జరుగుతుందనే విధంగా అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు కనిపిస్తుంది. నిజంగా ఓటరు ఎవరికి పట్టం కట్టాలనేది ఆంధ్రప్రదేశ్ ఓటర్లు చాలా చైతన్యవంతులై 82% ఓట్లు ఏదైతే గతంలో ఎప్పుడు లేని విధంగా కూడా ఈ దేశంలో అత్యధిక శాతాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక ప్రభుత్వానికి కొత్తగా ఏర్పడే ప్రభుత్వానికి అయితే మ్యాండేట్ ఇచ్చారు. వచ్చే నెల 4 బయటపడింది. ఇందాక రాజుగారు చెప్పినట్టు 11, 12 గంటలకల్లా ఈ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు కాబోతున్నారు అనేది ప్రజల తీర్పు అనేది కూడా చారితల్లం కాబోతుంది. కాబట్టి అప్పుడు దాకా క్యాడరు నష్టపోకుండా స్ప్లిట్ అవ్వకుండా తిరుగుబాటు చేయకుండా కాపాడుకునే ప్రయత్నమే మాదనే ఈ చెప్పుకునే పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. క్షేత్రస్థాయిలో జరిగిన పోలింగ్ ప్రక్రియ వీటన్నిటిని కనుక చూసి కొంత అధ్యయనం చేసిన విశ్లేషకులు కానీ కొంత పరిస్థితి అయితే అధికార పార్టీ
పార్టీకి కొంత షాక్ తగులుతుంది అనే భావన కనిపిస్తా ఉంది. ఎన్డీఏ కూటమి కొంత ఐక్యంగా ముందుకెళ్ళటం, ఓట్ల షేరింగ్ విషయంలో కూడా 3 పార్టీలు సమానంగా ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా షేర్ అయ్యే Okay. విధంగా ఆ మెకానిజం అమలు చేయడం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా అనుకూలంగానే ఎన్డీఏ కూటమి బయటపడుతుందనే పరిస్థితులు కూడా కనిపిస్తా ఉన్నాయి. ఓకే, రైట్ అనిల్, రైట్, థ్యాంక్ యూ.